దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. బైబిల్ స్టడీ చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. మానవుని భౌతిక భాగములు, అందులో 3 ప్రాముఖ్యమైనవి. 1 పూర్వ ఉనికి వాదము, 2 సృష్టి వాదము, 3వదిగా సంతానోత్పత్తి వాదము. ఈ 3 వాదాలు మానవునికి ప్రాణానికి మూలంగా ఉన్నాయి. పూర్వం ఉనికి వాదము, పూర్వ జన్మలో మానవులు దూతలు అని, అప్పుడు వారు చేసిన తప్పుకు శిక్షగా ఆ ఆత్మలు ప్రస్తుత జన్మలో మనుషులలో నివసిస్తారని వీరి వాదన. మనిషి పుట్టక పూర్వమే వాని ఆత్మ ఉనికిలో ఉండేదని వీరి వాదన. ఇది ప్రాచీన గ్రీకులు మరియు హిందువులు మొదలైన క్రైస్తవేతరుల నమ్మకం. ఆదిమ సంఘపితరుడైన అరిజన్ 254 దేవుడు ఆదిలో కొన్ని ఆత్మలను సృష్టించాడని, అందులో కొన్ని భౌతిక శరీరాలున్నాయని అరిజన్ వ్రాయడం జరిగింది. సృష్టివాదం, దేహము దేవుని ఆలయము. దేహము తల్లిదండ్రుల సంతానోత్పత్తి ద్వారా వస్తుంది. ప్రతి మానవుని ఆత్మ దేవుడే నేరుగా చేసినాడు. అతడు ఆమె వ్యక్తిగత ఆత్మను తక్షణమే సృష్టించి భౌతిక దేహంలో జత చేశాడు అని కొందరి వాదన. ఈ ఆత్మ ఒకని గర్భధారణకు జననానికి మధ్యలో దేవుడు సృష్టించాడని బోధించారు. దీనిని రోమన్ క్యాథలిక్ వారు, కొందరు రిఫార్మ్డ్ క్రైస్తవులు, పాత దేవశాస్త్ర చార్లెస్ హోడ్జ్ దీనిని నమ్మాడు. దీనిని వారు చెప్పే ఆధారాలు ఆదికాండము 2:7, ప్రసంగి 12:7, యెషయా 42:5 అధ్యాయము, జకర్య 12 అధ్యాయము 1 వచనము, హెబ్రీ 12:9. దీనిని సంఘ చరిత్రలో జెరోమ్ అనే భక్తుడు క్రీస్తు శకము 340 నుండి 420 వరకు, థామస్ అక్వినాస్ క్రీస్తు శకము 1225 నుండి 1274 వరకు, జాన్ కాల్విన్ క్రీస్తు శకము 1509 నుండి 1566 వరకు ఈ వాదన నమ్మారు. దీనికి సమస్యలు ఎన్నో వచ్చాయి. దేవుని సృష్టి పరిపూర్ణమైనది గనుక ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా పతనమయ్యాడని చెప్పవలసి ఉంటుంది. మనుషులందరూ ఎందుకు పాపం చేశారు అన్నది ఇక్కడ పెద్ద సమస్య. సంతానోత్పత్తి వాదము, తల్లిదండ్రుల ద్వారా దేహము మరియు ప్రాణాత్మలు కలిగాయి. వాస్తవమే, దేవుడే మనందరికీ సృష్టికర్త. దేవుడే నేరుగా ఆదాము అవ్వలను శరీరాలను సృష్టించాడు. ఆదాము సంతానమైన మనమందరము సంతానోత్పత్తి క్రమం ద్వారా శరీరాత్మలుగా జన్మిస్తున్నాము. దేవుడు నేరుగా ప్రతి ఆత్మను ప్రత్యేకంగా సృష్టించవలసిన అవసరత లేదు. దేవుడు సంతానోత్పత్తి అనే ద్వితీయ మాధ్యమంను ఉపయోగించాడు. ఆదామును ఉదాహరణగా వాడుట సరి అయినది కాదు. ఆదాము ఆది పురుషుడు కాబట్టి ఆయన పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. దీనిని చరిత్రలో టర్టులియన్ క్రీస్తు శకము 160 నుండి 220, నిస్సా వాడైన గ్రేగర్ క్రీస్తు శకము 330 నుండి 395 వరకు, మరియు మార్టిన్ లూథర్ క్రీస్తు శకము 1483 నుండి 1546 వరకు ఈ వాదన నమ్మారు. దీనిని విలియం జీటీ షెడ్ గారు ప్రభావవంతంగా రుజువు చేశాడు. సంతానోత్పత్తి వాదమునకు బైబిల్ ఆధారాలు ఎక్కువగా ఉన్నాయి. దేవుడు 6వ దినాన సృష్టిని పూర్తి చేశాడని ఆదికాండము